హాయ్ అండి. మార్కెట్లోకి కొత్తగా వచ్చినటువంటి ఒక లేటెస్ట్ మోడల్ వివో Y18 కంప్లీట్గా శాంసంగ్ ఐఫోన్ ఏ విధంగా అయితే బాక్సెస్ వచ్చినాయో ఛార్జర్ లేకుండా అదే మోడల్లో ఫస్ట్ టైం వివో కంపెనీ లాంచ్ చేసింది. ఒక బెస్ట్ బడ్జెట్, చాలా హై అండ్ చీప్ బడ్జెట్లో ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. ఫస్ట్ టైం ఒక ప్రయోగాత్మక మొబైల్ అని చెప్పుకోవచ్చు వివోకి. ఎందుకంటే వివోని ఛార్జర్ లేకుండా కొంటారా అనే కాన్సెప్ట్ కోసం ఫస్ట్ టైం ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. దాని ఫ్యూచర్స్ అయితే మాత్రం ఆ బడ్జెట్లో మాత్రం హై రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంది, తర్వాత సరికి హై బ్రైట్నెస్ డిస్ప్లే ఇచ్చాడు, అండ్ 5000 mAh బ్యాటరీ ఇచ్చాడు. అసలుకి ఎంత చీప్ బడ్జెట్ అంటే అంత చీప్ బడ్జెట్. ఆ బడ్జెట్ ఏంటి తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫోన్ అయితే చూపిస్తా. ఈ ఫోన్ మామూలుగా లేదు, అసలు అల్టిమేట్గా ఉంది. ఏ విధంగా అంటే ఆ విధంగా ఉంది ఫోన్ అయితే మాత్రం. సో ఫోన్ అయితే ఒకసారి చూద్దాం. ఫోన్ బాక్స్లో కూడా ఏమేమి ఇచ్చాడో కూడా చూద్దాం. సో జస్ట్ కేబుల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, కేబుల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. బాక్స్లో వేరే అంటూ ఎక్సెట్రా ఏమీ లేవు. ఒక పిన్ను, ఎజెక్టర్ పిన్ ఇవ్వడం జరిగింది. సో మొబైల్ అయితే చూద్దాం ఒకసారి. ఫోన్ అయితే మాత్రం ఫినిషింగ్ అసలుకి ఐఫోన్ ఏ విధంగా తరం కాదనే ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. కెమెరాలు అయితేనేమి, దీని తల్లి ఏముందో బా తల్లి. అసలు ఈ బడ్జెట్ ఎంత ఉండదో కూడా ఒకసారి మీకు చెప్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సింది. ఎందుకంటే వివో ఫోన్లో ఇంత తక్కువ బడ్జెట్లో అసలు ఫోన్ లాంచ్ చేస్తాడా అని కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత తక్కువ రేట్లో లాంచ్ చేశాడు. అసలు ఈ ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయక చూడండి. దీని ఫీచర్స్ మొత్తం ఒకసారి చూపిస్తా. అసలు దీనికి ప్రాసెసర్ కూడా ఏమి ఇచ్చారో కూడా మొత్తం క్లియర్గా చూపిస్తా. ఒకసారి అబౌట్ ఫోన్లో పోయి మీకు మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసి చూపిస్తా. ఇక్కడ వచ్చేసరికి స్పీకర్స్ ఉన్నాయి చూడండి. ఫ్రంట్ స్పీకర్స్ ఇచ్చేసాడు ఫస్ట్ టైం. బ్యాక్ స్పీకర్ ఎత్తేసాడు, ఫ్రంట్ స్పీకర్లు ఇచ్చేసాడు. అండ్ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్ ఇచ్చాడు. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా జాక్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ ఇచ్చేసాడు. సైడ్ బటన్స్, ఇంకా ఆన్ ఆఫ్ బటన్ కూడా దీంట్లోనే ఉంది. అండ్ వాల్యూమ్ బటన్స్, అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంకా సౌండ్ కూడా ఒకసారి మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి కూడా చూద్దాం. ఎందుకంటే అసలు ఎంత క్వాలిటీ ఉంది, ఎంత సౌండ్ వస్తుంది ఏంటి అని మనకు అర్థం కావాలి ఈ ఫోన్ అయితే మాత్రం. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇచ్చాడు కాబట్టి కంపెనీ క్వాలిటీ ఇచ్చిందా లేదని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్వాలిటీ లేకుండా మనమైతే కొనలేం కదా. సో వివో కంపెనీ అంటే మినిమం క్వాలిటీ అయితే పక్కా ఉంటుంది. అంత లేనిది వివో అయితే లాంచ్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ప్రతి ఒక్క ఫోన్లో వివో ద బెస్ట్ క్వాలిటీ ఇస్తానే వస్తుంది. అంటే ప్రైస్ సెగ్మెంట్తో పోల్చుకుంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉన్నా లేకపోయినా కానీ క్వాలిటీ మాత్రం అయితే మాత్రం 100% పక్కా ఇస్తూ వచ్చింది కంపెనీ. ఒక్కసారి అయితే మొబైల్ ఆన్ అయింది. డిస్ప్లే బ్రైట్నెస్ ఎలా ఉందో కూడా మొత్తం ఒకసారి ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చూద్దాం, చెక్ చేద్దాం. డిస్ప్లే అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగుంది. అసలు ఒకసారి చూడండి, డిస్ప్లే అయితే మాత్రం బ్రైట్నెస్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి ఫుల్ కూడా పెట్టి చూద్దాం. 50 మెగాపిక్సెల్ ఇచ్చాడు కాబట్టి కెమెరా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఒకసారి. ఫ్రంట్ కెమెరా ఎంత ఎక్సలెంట్ ఉందో చూడండి ఒకసారి. సో ఫ్రంట్ కెమెరా. ఇంకా సెట్టింగ్స్ పోయి ఒక్కసారి అబౌట్ ఫోన్ చూసేద్దాం. ఎందుకంటే అసలుకి ఏమి ఇచ్చాడు, మనకి ఏం డీటెయిల్స్ మొత్తం అబౌట్ ఫోన్లో ఉంటుంది. సో దీన్ని కూడా ఫన్టచ్ OS 14తోనే రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14. ఇంకోటి ఏంటంటే దీంట్లో హైలైట్ ఏంటంటే 4GB ర్యామ్ ప్లస్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్. తర్వాత వచ్చేసరికి 2.0 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్, 4+4. సో ప్రాసెసర్ కూడా హైలైట్గా ఇవ్వడం జరిగింది. ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇవ్వడం జరిగింది. అండ్ 4GB మళ్ళీ 4GB ర్యామ్ ఇవ్వడం జరిగింది, 64GB. ఆండ్రాయిడ్ 14. ఇంకో దీని ప్రైస్ మీరు ఏ విధంగా ఉందనుకుంటారు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీరు? ఎందుకంటే మినిమం వివో అంటే ఒక రేంజ్లోనే ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh ఇచ్చాడు.
సో మినిమం వివో అంటే ఎంతో పెట్టుంటారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ దీని ప్రైస్ చూస్తే మాత్రం మీరు నోరేళ్ళ పెట్టవలసింది. వావ్, ఇంత తక్కువలో వివో ఫోన్ ఇచ్చాడా, ఇంత ప్రైస్ లో సెగ్మెంట్లో వివో ఫోన్ ఇచ్చాడా అనే విధంగా అయితే ప్రైస్ ఉంది. ఈ ప్రైస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ ప్రైస్ ఏంటో తెలుసా, చెప్పేయమంటారా? జస్ట్ 8,999. దీంట్లో ఇంకొకటి 7,999లో వదులుతున్నాడు Y18E. సేమ్ ఇదే ఫీచర్స్ ఉంటుంది ఇంచుమించు. అది కూడా 8,000లో ఒక ఫోన్ వస్తుంది, 9,000లో ఒక ఫోన్ వస్తుంది, 10,000లో ఒక ఫోన్ వస్తుంది. సో మీరు కూడా ఇట్లాంటి ఫోన్స్ కావాలనుకుంటే మాత్రం మన షాప్కి రావచ్చు. దీనిపైన ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది, ఫ్రీ బుకింగ్ కూడా నడుస్తుంది, అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఇట్లాంటి ఫోన్స్ని. అండ్ V30E అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం మన షాప్కి వచ్చి ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మా అడ్రస్ మీ అందరూ తెలుసు కదా, సురేంద్ర మొబైల్స్, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా. సో వివో Y18 ద రాకింగ్ మోడల్ ఇదే. థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే బెల్ బటన్ లాగౌట్ కొట్టండి. థ్యాంక్ యూ.